కాశ్మీర్ చట్టం వేరు, ఇక్కడ చట్టం వేరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం. ఈ విభజన చట్టంలోనే డీలిమిటేషన్ తర్వాత ఎన్నికలు జరపాలని, ఇదే నియోజకవర్గాల పునర్విభజన ఉంది, ఇదే డీలిమిటేషన్ కాదు, జనగణన తర్వాతన ఉంది రాయబడింది ఆ రోజునే. అంటే 2021లో ఈ జనగణన, ఇది చట్టం ఎప్పుడు వచ్చింది? 2014లో. అప్పుడే ఏం రాసేసింది కాంగ్రెస్ పార్టీ? 2021లో జనగణన తర్వాతన లెక్కంది. 21లో జరగాల్సింది 26 దాకా జరగలేదు. అందుకని నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. జనగణన తర్వాత అని ఆ చట్టంలో రాసుంది అని చెప్పింది. అంతే తప్పించి జనగణన వేరు, కులగణన వేరు. జనగణనతో ముడిపడి ఉంది నియోజకవర్గాల పునర్విభజన, కులగణనతో కాదు. అవును అవును. కానీ అన్ని రాష్ట్రాలు కులగణన స్వాగతిస్తాయా? అందరూ ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల పార్టీల యొక్క కూటమి ఆల్రెడీ అడుగుతోంది, అది చేసేశారు. బీజేపీ రూలింగ్ లో ఉంది, బీజేపీకి మిత్రపక్షాలన్నీ ఆటోమేటిక్ గా అమలు చేస్తాయి, కాదనవు కదా. ఇక్కడే నాకున్న సందేహం వల్ల కులగణన ఒక్క హిందువులకైనా ముస్లిం క్రైస్తవులకు కూడానా? అసలు సందేహం అది. ముస్లింల్లోనూ కులాలు ఉన్నాయి, క్రైస్తవుల్లోనూ కులాలు ఉన్నాయి. కాకపోతే దాన్ని వర్గాలు అంటారు, లేదా ఏదో పేరు చెప్తారు దానికి, అంతే కదా. ఇప్పుడు క్రైస్తవ